హాయ్ గాయ్స్, నేను మీ మన్నీని మన్నీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. చాలా బాగుంటాయి. ఇడ్లీ దోశ మర్చిపోతారండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా స్మూత్గా కూడా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. వీటికి చట్నీ అవసరం లేదు, ఇవి ఉత్తగానే తినేయవచ్చు. ముందుగా ఒక బౌల్ అనేది తీసుకొని అందులోకి మనం ఒక హాఫ్ కప్ వాటర్ అనేది వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను. సాల్ట్ అనేది కరిగే లోపల మనం 2 ఎగ్స్ అనేటివి కొట్టేసుకోవాలా. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి, చాలా బాగుంటాయి. ఈ 2 కోడిగుడ్లు మనం స్పూన్తో మనం బీట్ చేసుకోవాలా. మరొకటైనా వేసుకోవచ్చండి ఎగ్, లేకపోతే ఒకటి కాకపోతే 2 అయినా వేసుకోవచ్చు ఎగ్స్, అది మన ఇష్టము. చాలా బాగుంటాయి. చూడండి, ఇలా మొత్తాన్ని మనం స్పూన్తో బీట్ చేసుకోవాలా. మనకి వాటర్, సాల్ట్, ఎగ్స్ మనకి బాగా బీట్ చేసుకున్నామంటే మనకి గుల్లలు లేకుండా బాగుంటాయి, స్మూత్గా వచ్చేయాలండి ఈ ఎగ్ అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందోను. తర్వాత మనం ఒక హాఫ్ కప్ శనగపిండి అనేది వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు మొత్తం గోధుమ పిండితో అయినా చేసేసుకోవచ్చు. నేను ఒక హాఫ్ కప్ శనగపిండి అనేది వేసుకుంటున్నాను. ఈ శనగపిండి గుల్లలు లేకుండా ముందు స్పూన్తో బాగా బీట్ చేసేసుకోవాలా. తర్వాత ఒక హాఫ్ కప్ కన్నా తక్కువేనండి. చూడండి, ఒక హాఫ్ కప్ కన్నా తక్కువే గోధుమ పిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా బాగా గుల్లలు లేకుండా స్పూన్తో బాగా బీట్ చేసుకోవాలా. మీరు మొత్తం శనగపిండితో అయినా చేసుకోవచ్చు, మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ఒక హాఫ్ కప్ గోధుమ పిండి, ఒక హాఫ్ కప్ శనగపిండి అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇది మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలా. ఇప్పుడు వాటర్ అనేది వేయకూడదండి. ఇలా వచ్చిన తర్వాత మనం కొద్దిగా మనం కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీ స్పైసీని బట్టి ఇంకో కొద్దిగైనా వేసుకోవచ్చు. ఇది క్యారెట్ తురుము అండి. క్యారెట్ నేను ముందుగానే తురుము పెట్టుకొని క్యారెట్ తురుము అనేది వేసుకున్నాను. వెజిటేబుల్ అనేటివి మన ఇష్టం అండి, మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, ఒక ఉల్లిపాయ తరిగి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి అనేది వేసుకున్నాను. పచ్చిమిర్చి ఘాటు తక్కువగా ఉంటే ఇంక 2 అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ స్పైసీని బట్టి మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్, కారం అనేది మీ కారాన్ని బట్టి చూసుకోండి. ఇది మాత్రం ఉల్లగడ్డ తురుము అండి, నేను పచ్చిదేనండి ఉల్లగడ్డ తురుము అనేది వేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఒక హాఫ్ స్పూన్ మనం పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. మనకి ఎగ్స్ వేస్తున్నాం కదా, పసుపు వేస్తే ఆ నీచు వాసన లేకుండా మనకి పసుపు అనేది వేసుకున్నాను. చాలా బాగుంటుంది పసుపు వేసాము కదా. చూసేదానికి కూడా కలర్ఫుల్గా కూడా ఉంటాయండి, చాలా బాగుంటాయి ఇవి మొత్తాన్ని మనం ఒకసారి కలిపేసుకోవాలా. ఇప్పుడు మనం వాటర్ అనేది వేసుకోకూడదు, మనం మొత్తము ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకోవాలా. వాటర్ అనేది మనం ఇష్టం అండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలా. ఇవి అట్టులాగైనా వేసుకోవచ్చు, దోశలాగైనా వేసుకోవచ్చు. అట్టులాగా వేసినా మనకి బాగా క్రిస్పీగా వస్తాయి. లేదు అంటే మనం కోడిగుడ్డు ఆమ్లెట్ ఉంటుంది కదా, అలా అయినా వేసుకోవచ్చు పల్చగా దోశలాగా, అప్పుడు కూడా చాలా బాగుంటాయండి. ఇవి లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొద్దిగా నేను మిరియాల పొడి అనేది వేసుకున్నాను. ఎగ్స్ మరి మనకి నీసు వాసన లేకుండా బాగుంటుందని మిరియాల పొడి అనేది లాస్ట్లో వేసుకున్నాను. మిరియాల పొడి వేసిన తర్వాత కూడా మనం ఇంకొకసారి కలుపుకోవాలా. మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇంకొకసారి కలిపేసుకోవాలా. మనకి చూడండి, పిండి లూజ్గా ఉందా గట్టిగా ఉందా చూసుకొని మనకి మరీ గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొక స్పూన్ అనేది వాటర్ అనేది వేసుకోవాలా. చూడండి, ఇలా వస్తే చాలు, బాగుంటుంది పిండి. తర్వాత మనం దోశ పెనం కానీ ఇలా నాన్ స్టిక్ బాండలు అనేది ఉంటుంది కదా, అలాంటిదైనా సరే మనం లోతుగా ఉండేదైనా మన ఇష్టం అండి, కింద అతుక్కోకుండా మనం వేసుకోవచ్చు. ఇలా మనం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలా. చుట్టూ పల్చగా చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి క్రిస్పీగా. మీకు ఇలా నచ్చలేదు అనుకుంటే కొద్దిగా మందంగా అయినా వేసుకోవచ్చు, లోపల కూడా బాగా కాలుతాయి, చాలా బాగుంటాయి. మనం దిబ్బరొట్టు అంటాను కదా, అట్ట దిబ్బరొట్టులాగా కూడా బాగుంటాయి. ఒక స్పూన్ నేను ఆయిల్ అనేది వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ అనేది నాన్ స్టిక్ పెనంకి పడదు కదా, అందుకని కొద్దిగా వేసుకున్నాను.
ఇలా మనకి సైడ్ మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. అప్పుడు మనం చూసుకొని రిటర్న్ ఇంకొకసారి ఇటువైపుకి తిప్పుకోవాలా. అప్పుడే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మనకి 2 సైడ్లు బాగా కాలినట్టు ఉంటుంది. చూడండి మనకి సైడ్లు కూడా మనకి బాగా క్రిస్పీగా కాలేయి కదా. మనం ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ చేసుకోవాలా. ఈ ప్రాసెస్ అంతా మనకి సిమ్లోనే జరగాలండి. మంట అనేది పెట్టేసామంటే మనకి లోపల మనకి కాదు, పైనేమో మనకి ఫ్రై అయినట్టు ఉంటుంది. దాని తగ్గట్టు మనకి మాడిపోతాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అందుకని మనం చిన్న మంట మీద చేసుకోవచ్చు. ఈ చేయడం అంతా మనకి 10 నిమిషాల్లో జరిగిపోయే బ్రేక్ఫాస్ట్ అండి. ఎక్కువ హడావిడి లేకుండా మనకి పొద్దున్నే మనకి ఇలా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చేసుకోవచ్చు. ఇలా బాగా కాలిన తర్వాత పైన చూడండి మీకు బాగా కాలిపోయాయి కదా, ఇలా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ ఇంకొకటి వేస్తున్నాను చూడండి. ఇలా మళ్ళీ మనం ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలా. దీన్ని కూడాను ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం చిన్న మంట మీద కాల్చుకున్నామంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి మనకి చట్నీ కారాలు కూడా అవసరం లేకుండా మనం ఉత్తగానే తినేయచ్చు. మనం వెజిటేబుల్ కూడా వేసాం కదా, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఎగ్తో చేసింది కదా, చాలా స్మూత్గా కూడా ఉంటాయి. ఇలా ఒకటి తిన్నామంటే మనకి చాలా అసలు డమ్మీ ఫుల్ అయిపోతుంది. ఇంకొకటి కూడా అవసరం లేదండి, అంత బాగుంటాయి. చాలా చూడండి అటు ఇటు తిప్పుతూ మరొకటి కూడా మనం తీసుకునేదేను. ఎంత బాగా వచ్చాయో చూడండి. చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదా, ఇంకా టేస్టీగా కూడా ఉంటాయండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్గానే ఉంటేను. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ వస్తూనే ఉంటానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మనం చాలా బాగుంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు. ఇవి బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. చించి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో. బాగా లోపల కూడా బాగా కుక్ అయిపోయాయి కదా, తీస్తుంటేనే ఎంత బాగున్నాయో. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.